ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును సజీవుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ కూడా శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి అంశము చేయాలనుకున్నవి చేయలేకపోతున్నావా అనేటువంటి ఒక అద్భుతమైన అంశము ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచే నేను ఈ మాటను మీకు చూపించబోతున్నానండి. చేయాలనుకున్నవి నీవు చేయలేకపోతున్నావా? అవును, మన జీవితంలో చాలా సందర్భాలలో అండి చేయాలనుకున్నవి చేయలేకపోయే స్థితిగతులలో మనం ఉండేటువంటి వారం ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయమైన విషయంలో మొదటిగా మనం చూసినట్లయితే, ఒకవేళ పాపం విషయంలో పాపము మనము చేయకూడదు అనుకుంటాం, అయితే చేస్తూనే ఉంటామండి. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒకవేళ మనం చూసినట్లయితే ఉదయకాలపు ప్రార్థన మనము చేయాలి అనుకుంటాము, కానీ చేయలేకపోతుంటున్నాం. దానికి గల కారణం ఏంటిదండి? అవన్నీ కూడా ఈరోజు నేను మీకు వాక్యంలో చూపించబోతుంటున్నాను. మరి కొన్ని సందర్భాలలో చూసినట్లయితే వాక్యము క్రమముగా చదవాలి, ధ్యానించాలి అనేటువంటి కోరిక కలిగి ఉంటుంది. అయితే చేయాలనుకున్న ప్రతిసారి కూడా రేపు చేద్దాంలే లేదా మరునాడు చేద్దాంలే అనేటువంటి ఆ యొక్క ఆలోచనలకు వెళ్ళిపోతుంటామండి. రక్షణ పొందాలి లేదా దేవుని దగ్గర ఆ యొక్క నీటి బాప్తిస్మము పొందుకోవాలనే కోరిక ఉంటుంది, అయితే పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. కారణం ఏంటిది ప్రేమైన వారలా? లేదా ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో మనం చూసినట్లయితే మంచిగా చదవాలి అని విద్యార్థులు అనుకుంటారు. లేదు, రేపటి నుంచి నేను కష్టపడి చదవాలి, కానీ చదవలేరు. చేయాలని ఉంది, వారు చేయలేకపోతున్నారు. మీరు ఏ విషయంలో చూసినా అండి, ఏ విషయంలో మీ జీవితంలో మీరు ఒకవేళ పరీక్షించుకున్నా మంచి విషయంలో అండి, ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో అవి చేయలేకపోతున్నారు. కారణం ఏంటిది? దేవుని వాక్యంలో చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ప్రియమైన వారలారా, ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ గలతీలో ఉండేటువంటి సంఘముతో అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. పౌలు అక్కడ గల కారణం చెప్తున్నాడండి. ఆ కారణం ఏంటో తెలుసా? శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. జాగ్రత్తగా చూసామండి. ఒక మానవుని జీవితంలో మీరు చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఇన్నర్ మ్యాన్ లేదా ఇన్నర్ సైడ్, లేదా లోపల ఉండేటువంటి ఆంతర యుద్ధము అందామా, లేదా లోపల ఉన్నటువంటి పోరాటము ఏంటిదో తెలుసా? వాక్యంలో రాయబడింది శరీరము ఉందంట, ఆత్మ ఉందంట. అయితే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అది మొదటి విషయం అండి. రెండవదిగా చూసినట్లయితే ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక. ఎందుకు ఆ మాట రాయబడాలండి? గనుక అనేటువంటి మాట కారణం ఏంటిదంటే ఈ ఆత్మ శరీరము ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవంట. కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మరి కొన్ని సందర్భాలలో నేను చూసానండి, మరి ప్రార్థన జీవితము మరి సరిగా ఉండదు కొంతమందిది. ముఖ్యంగా చూసినట్లయితే ఇతర దేశాలకు లేదా మరి పట్టణములకు వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలు నేను వింటుంటాను. బ్రదర్, ప్రార్థన చేసుకోవాలని కోరిక మాకుంది, అయితే మాకున్నటువంటి పనుల ఒత్తిడి వలన లేదా ఆ యొక్క వర్క్ స్ట్రెస్ అన్నమా, టెన్షన్స్, రోజుకు 14 గంటలు మేము పని చేస్తామండి, దాని వలన మాకు ప్రార్థన జీవితం లేదు అనేటువంటి వాళ్ళు నేను నిజముగా నమ్మేటువంటి వానండి. అయితే నేను ఎప్పుడైతే ఈ వాక్యం దగ్గరికి నేను వచ్చానో లేదా ఈ వాక్యం దగ్గర చదవడం ప్రారంభించానో, వారి జీవితంలో ప్రార్థన లేకపోవడానికి గల కారణము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము బిజీ అనుకుంటున్నారు. అది కరెక్టే అండి, ఒకవేళ అది సెకండరీ మాత్రమే. అయితే అది రెండవదిగా మాత్రమే నేను చెప్పగలను. అయితే ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును వ్యతిరేకంగా ఉన్నది. అయితే ఆత్మ అంటుంటుంది ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. అయితే శరీరం ఉంటుంది కదా, ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా?
ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒకవేళ ప్రార్థన చేయలేకపోవచ్చు, శరీరము సహకరించలేకపోవచ్చు, లేదా పాపము విషయంలో ఆత్మ అనుకుంటుంది. ఒక మానవుని జీవితంలో లోపల ఒక యుద్ధం అండి. ఆ యుద్ధము దేనికో తెలుసా? ఆత్మకు శరీరం అనుకును. ఆత్మ అనుకుంటుంది నేను పాపము చేయకూడదు. అయితే శరీరం ఏం చేస్తుందో తెలుసా? ఆ యొక్క పాపము దిశగా మనల్ని నడిపించడం ప్రారంభిస్తుందండి. ఇంకా మనం చూద్దామా పౌలు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యంలో చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘముతో క్రిస్టియన్ లైఫ్ స్టైల్ అంటే ఏంటో చూపిస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మీ అందరితో కూడా ఒకవేళ అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నానంటే, వాట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్? క్రైస్తవ జీవన విధానం అంటే ఏమిటి? దేవుని వాక్యంలో రాయబడింది కదా, పౌలు అంటున్నాడు నేను చెప్పున్నదేమనగా. ఎంత ఖండితముగా లేదా ఒకవేళ కఠినముగా ఇక్కడ పౌలు మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తుందండి. నేను చెప్పున్నదేమనగా వాక్యంలో రాయబడింది కదా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర క్రియలను, శరీరేచ్ఛలను మీరు ఎప్పుడు నెరవేర్చారంట? అప్పుడు. ఎప్పుడంట అండి? వాక్యంలో రాయబడింది కదా, ఆత్మానుసారముగా నడుచుకోండి. వాక్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మానుసారంగా దేవుని ఆత్మయందు మీరు నడవడం ప్రారంభించండి. ఈ ఆత్మానుసారంగా నడువుడి అనేటువంటి మాట పౌలు తన పత్రికలు అన్నింటిలో కూడా చూసినట్లయితే దాదాపు 30 సార్లు రాసినట్లుగా మనం చూడగలమండి. అయితే పౌలు అంటున్నటువంటి మాట నేను చెప్పున్నదేమనగా. ఎందుకండి అంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు పౌలు అంత ఒకవేళ భావోద్వేగముతో అందామా, లేదా ఒక ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు? కారణం ఏంటిదంటే, వాకింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటిదో తెలుసా? ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్షన్. ఒక వ్యక్తి నడుస్తుంటున్నాడంటే ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ యాక్షన్. ఆ వ్యక్తి నడుస్తుంటున్నాడు, ఆ వ్యక్తి ఏ దిశ నడుస్తుంటున్నాడు, లేదా అతని నడక ఏ గమ్యమునకు అతన్ని నడిపిస్తుంది, పౌలు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అబ్బో, పౌలు ఎంత కోపగిస్తున్నాడండి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? గలతీలో ఉన్నటువంటి సంఘముతో పౌలు ఏమంటున్నాడంటే, మీరింత అవివేకులా, ఇంత ఫూలిష్గా ఉంటున్నారా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఫూలిష్ అనేటువంటి మాట కనిపిస్తుందండి. పౌలు లాంటి అపోస్తలుడు ఇటువంటి మాటలు మాట్లాడచ్చా? అవివేకము లేదా ఫూలిష్ అనేటువంటి మాట పౌలు లాంటి అపోస్తలుడు మాట్లాడచ్చా? అయితే మాట్లాడుతున్నాడు, మీరింత అవివేకులైతిరా. కారణం ఏంటిదంట? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మొదట గలతీలో ఉన్నటువంటి సంఘము అంట, వారి ఆత్మీయ జీవితం మీరు చూసినట్లయితే ఆత్మానుసారంగా వాళ్ళు ఆరంభించారు, ఆత్మానుసారంగా వారు ప్రారంభించారు. అయితే ఏ విధంగా ఎండ్ అవ్వాలండి? ఆత్మానుసారంగానే, అవునా? అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే శరీరానుసారముగా అది ముగింపలేదు అనేటువంటి మాట లేదు, కానీ శరీరానుసారముగా పరిపూర్ణత. దే వర్ మేడ్ ఇన్ పర్ఫెక్ట్. బైబిల్లో రాయబడినటువంటి మాట, వారు ఆ యొక్క శరీరానుసారంగా పర్ఫెక్ట్గా వాళ్ళు చేయబడ్డారండి. ఎంత బాధాకరమైన మాట అండి. ఆత్మానుసారంగా ఆరంభిస్తే ఆత్మానుసారంగా ముగించడం ప్రారంభించాలి. అయితే ఆత్మానుసారంగా ఆరంభించారు, వాక్యంలో రాయబడింది కదా, శరీరానుసారంగా ముగించడం కాదంట. దే వర్ మేడ్ పర్ఫెక్ట్. వారు పరిపూర్ణులు అవుతారంట అండి. అందుకే అదే అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మనకి ఏం కనిపిస్తుందో తెలుసా? ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గలతీయులను ఏమంటున్నారో తెలుసా? ఓ అవివేకులైన గలతీయులారా, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? ఎవరు మిమ్మల్ని మిస్లీడ్ చేసింది? ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టింది? ఇంకా ఏమంటున్నారు తెలుసా? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిను కదా. ఓ గలతీ సంగమా, మీ కన్నుల ఎదుట ఆ యొక్క సిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క సిలువ దర్శనము మీరు కలిగి ఉన్నారు కదా. అయినప్పటికీ కూడా
అన్నీ తెలిసి కూడా మన కన్నుల ఎదుట ఆ కలువరి సిలువలో మన కొరకు వేలాడినటువంటి యేసుక్రీస్తు యొక్క దృశ్యము అందామా లేదా సంఘటన మనకి కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులవుతున్నారు. పౌలు అప్సెట్ అయ్యాడండి. అందుకే అంటున్నటువంటి మాట, ఓ అవివేకులైన గలతీయులారా, ఫూలిష్ గలేషియన్స్. అతడు అంటున్నటువంటి మాట అండి, ఇంతకు ఆత్మానుసారంగా నడవటం అంటే ఏంటిది? ఆత్మానుసారంగా జీవిస్తే ఒక వ్యక్తికి వచ్చేటువంటి ఘనత ఏంటిది? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం, అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. వాట్ ఈస్ మీన్ బై వాకింగ్ ఇన్ ద స్పిరిట్? ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే అర్థం ఏంటిదంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఫ్లెష్. శరీరేచ్ఛల నుంచి పారిపోవడమే అండి. మరలా నేను చెప్తుంటున్నాను, ఆత్మానుసారంగా నడుచుకోవడం అనేటువంటిది ఏంటిదంటే శరీరానుసారంగా నుంచి ఆ వ్యక్తి పారిపోవడము. ఇక్కడ చూసినట్లయితే యోసేపును గురించి మనం ధ్యానిస్తామండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోసేపు ఆ యొక్క పోతీఫర్ ఇంట అతడు పనిచేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క ఇంటికంతటికి కూడా పోతీఫర్ యోసేపును అధికారిగా ఉంచాడండి. అయితే పోతీఫర్ యొక్క భార్య అనుదినము యోసేపును శోధించుచుండెను. ఎవ్రీ డే, ప్రతిరోజు కూడా యోసేపు జీవితంలో శోధన, పాపము చేయాలి అనేటువంటి శోధన. అయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఒకానొక దినమున ఎవ్వరూ లేనటువంటి సమయంలో ఆ స్త్రీ, ఆ పోతీఫర్ భార్య ఏం చేసిందో తెలుసా? అతన్ని పట్టుకొని పాపం చేయమని మరింతగా ప్రేరేపించడం ప్రారంభించిందండి. యోసేపు ఒక యవనస్తుడి ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో కూడా శరీరము అనేటువంటిది ఉంది, తన జీవితంలో కూడా ఎమోషన్స్ అనేటువంటి ఉంటున్నాయి, తన జీవితంలో కూడా శరీర ఆ యొక్క డిజైర్స్ అందామా, ఆ యొక్క కోరికలు అనేటువంటి ఒక యవనస్తుడిగా తన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే అతడు ఏం చేశాడో తెలుసా? దేవుని వాక్యంలో చూసినట్లయితే అతడు 3 ప్రాముఖ్యమైన విషయాలు చేశాడండి. మొదటిగా తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టాడు. మొదటి విషయం అండి, అతడు విడిచిపెట్టాడు. రెండవదిగా చూసినట్లయితే అతడు తప్పించుకొని అనేటువంటి మాట. మూడవదిగా అతడు పారిపోయాడు. ప్రియమైన వారరా, శరీరం ఉందండి, అక్కడ పాపము చేయాలి. అయితే అతని జీవితంలో శరీరము అతని ఆత్మను డామినేట్ చేయలేదు. కానీ యోసేపు ఆత్మపూర్ణుడు. అందుకే యోసేపు యొక్క ఆత్మ అతని శరీర క్రియలను అందామా, లేదా అతని శరీరంలో ఉన్నటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్, డిజైర్స్ అనేటువంటి వాటిని డామినేట్ చేయడం ప్రారంభించింది. అందుకే యోసేపు పాపమును ఒప్పుకొనక ఆమె చేతిలో వస్త్రమును విడిచిపెట్టి, మొదటి విషయం తప్పించుకున్నాడు. రెండవ విషయం అక్కడే ఉండలేదు. నేను పాపము చేయను అనేటువంటి ధీమాతో అక్కడ లేడు, కానీ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రేమైన వాళ్ళరా, వాట్ ఈస్ మీన్ బై వాకింగ్ ఇన్ ద స్పిరిట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఫ్లెష్. ఆత్మానుసారంగా నడవడం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరానుసారంగా నుంచి లేదా శరీర సంబంధమైన వాటి నుంచి అతడు దూరంగా పారిపోవడమే. యోసేపు జీవితంలో ఆ వస్త్రమును విడిచిపెట్టాడు. చివరిగా అతనికి దేవుడు ఇచ్చిన ఘనత ఏంటిదో తెలుసా? రాజా వస్త్రములు అతను ధరించుకున్నాడండి. హల్లెలూయా. ఆ తర్వాత అతని జీవితంలో మీరు చూసినట్లయితే ఆమె చేతిలో వస్త్రములు విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయిన తర్వాత చెరసాలలో వేయబడతాడు. అవన్నీ ఉంటున్నాయి. అయితే చివరిగా అతడు రాజా వస్త్రములు ధరించుకున్నాడు. రాజనగరిలో అతడు ఉండడం ప్రారంభించాడు. కారణం ఏంటిది? అతడు శరీరానుసారముగా నడుచుకున్నాక ఆత్మానుసారంగా అతను నడుచుకున్నాడండి. మన జీవితంలో కూడా చేయాలనుకున్నవి నీవు చేయలేకపోతున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక మానవుని జీవితంలో రెండిటి మధ్య ఎప్పుడు యుద్ధం ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడింది కదా, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆల్వేస్ బాడీ అండ్ స్పిరిట్ ఆల్వేస్ వర్క్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. రెండు కూడా ఒకటి దానికొకటి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తాయండి. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, వాక్ ఇన్ ద స్పిరిట్. దేవుని ఆత్మలో నడవడం ప్రారంభించు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, చేయాలనుకున్నవి చేయలేకపోతున్నావా? నీ జీవితంలో నీవు ఎప్పుడు చేయగలవో తెలుసా? ఎప్పుడైతే నీ శరీరమును ఆత్మ, ఆ స్పిరిట్
డామినేట్ చేయడం ప్రారంభిస్తుందో. హల్లెలూయా. తలను ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, మహిమ కలిగిన దేవానికి స్తోత్రము నాయనా. ఈరోజు మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి ఒక చక్కటి సందేశము ప్రభువా, చేయాలనుకున్నవి చేయలేకపోతున్నావా అనేటువంటి సందేశం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని తండ్రి సందేశం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభువా. వారి జీవితంలో ప్రభువా తండ్రి ఆత్మానుసారంగా జీవించాలి అనేటువంటి కోరిక ఉంది ప్రభువా, అయితే జీవించలేకపోతున్నారు. అయ్యా, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి వారందరి జీవితంలో ప్రభువా ఆత్మానుసారమైన జీవితం జీవించటకు సహాయం చేయండి. గలతీ సంఘములో ఉన్నటువంటి వారి వల్లే మేము ఒక అవివేకముగా ఉండకనైనా తండ్రి ఒక వివేకము కలిగిన వారమై మేము ఉండుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా, ఎవరి జీవితంలో అయితే ప్రభా తండ్రి శరీర క్రియలు ఉంటున్నాయో యేసు నామమందు ప్రతి శరీర క్రియ లయమైపోవును గాక. తండ్రి ఎవరి జీవితంలో అయితే ప్రభా ఓటమి ఉందో, ఎవరి జీవితంలో అయితే ఫెయిల్యూర్స్ ఉంటున్నాయో యేసు నామమందునైనా వారి జీవితంలోనైనా ఓటమి జయమగును గాక. తండ్రి నీకు స్తోత్రము నాయనా. అదే రీతిగా ప్రభా తండ్రి ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా, వారిని స్వస్థపరచండి నాయన, వారిని బాగుపరచండి ప్రభా. వారి ప్రతి హృదయ వాంఛను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ప్రభు యేసు నామమందు నాయన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారరా, ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉంటుండగా ఇతరులను మీరు బలపరచినట్లుగా ఈ లింక్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. మీ ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి. మీ ద్వారా అనేక మంది ఈ వాక్యము వినులాగున నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పకుండా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.